ప్రజా కార్మిక పోరాట యోధుడు మునీర్ను స్మరిస్తూ శుక్రవారం గోదావరికని ప్రెస్ క్లబ్లో సంస్మరణ సభను నిర్వహించారు. ప్రజా పోరాట యోధుడు, కార్మిక సమస్యలపై అలుపెరగని ఉద్యమం కొనసాగించిన గొప్ప వ్యక్తి మునీర్ అని పలువురు వ్యక్తులు కొనియాడారు. సామాజిక ఉద్యమకారుడు, సీనియర్ జర్నలిస్ట్ మునీర్ సంస్మరణ సభను శుక్రవారం గోదావరికని ప్రెస్ క్లబ్లో మునీర్ అన్న యాది సభగా ఘనంగా నిర్వహించారు. ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ తో పాటు వివిధ పక్షాల ప్రతినిధులు హాజరై మునీర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. మునీర్ తో పాటు అనారోగ్యంతో ఇటీవల అకాల మరణం పొందిన ప్రెస్ క్లబ్ సభ్యులు సిరిశెట్టి చిరంజీవి, చాతబోయిన శ్రీనివాసుల ఆత్మశాంతికై శ్రద్ధాంజలి ఘటించారు. తదనంతరం ప్రారంభమైన సంస్మరణ సభలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పూదరి కుమార్, ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎం వంశీ, సీనియర్ జర్నలిస్టులు ఎస్ కుమార్, మాదాసు రామ్మూర్తి, కార్మిక సంఘాల నాయకులు కె స్వామి, తుమ్మల రాజారెడ్డి, మిర్యాల రాజిరెడ్డి, రియాజ్ అహ్మద్, కెంగెర్ల మల్లయ్య, కె విశ్వనాథ్, ఐ కృష్ణ, రాములు, తోకల రమేష్, కాంగ్రెస్ నాయకులు దీటి బాలరాజు, సిపిఐ నాయకులు గౌతమ్, గోవర్ధన్, సిపిఎం కార్యదర్శి మహేశ్వరి, మునీర్ సోదరుడు నందాని తదితరులు మాట్లాడుతూ అమరజీవి మునీర్తో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమం సహా సామాజిక సమస్యలపై ఆయన పోరాడిన తీరు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. మునీర్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పందిళ్ల శ్యామ్ సుందర్ స్వాగతోపన్యాసంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలు, సంఘాల నాయకులు, నిమ్మకాయల ఏడుకొండలు, కొండా కుమార్, ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ బాధ్యులు బైరం సతీష్, కెఎస్ వాసు, మాదాసు శ్రీనివాస్, జక్కం సత్యనారాయణ, దబ్బెట శంకర్, మయూర్, జేవి రాజు, కళాకారులు లక్ష్మీనారాయణ, దయా నర్సింగ్, జనగామ రాజనర్సు, ఎజ్జె రాజయ్య తదితరులు పాల్గొన్నారు. గోదావరి ఖనిలో సాగిన మునీర్ అన్న కేవలం జర్నలిస్ట్ గానే కాదు, అన్ని రంగాలతో సత్సంబంధాలను కలిగి ఉన్నారు. ఆయన పట్ల అభిమానులు కూడా ఉన్నారు. అందులో అత్యధికులు మన గోదావరి ఖని ప్రాంతంలోనే ఉన్నారు. ఆ నేపథ్యంలో మునీర్ అన్న సంస్మరణ సభ నిర్వహించుకుందామని రామ్మూర్తి అన్న అనగానే అన్ని సంఘాలతో, అన్ని సంస్థలతో అనుబంధం ఉంది కాబట్టి స్థానికంగా ఉన్న అన్ని సంస్థలను, సంఘాలను కలుపుకొని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జీవించడం సహజం, కానీ నలుగురికి ఆదర్శంగా జీవించడం గొప్ప విషయం. చాలా అరుదుగా ఉంటారు ఆదర్శవంతులు. అలాంటి ఆదర్శవంతుల్లో ఒకరు మునీర్ అన్న. విద్యార్థి దశ నుండే ఉద్యమాలను ఊపిరిగా పంచుకొని తన 67 ఏళ్ల జీవిత ప్రస్థానంలో సింహభాగం అంటే దాదాపు 50 సంవత్సరాలు లడాయి కోసం, అంటే సామాజిక సమస్యల మీద లడాయి కోసమే తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి మునీర్ అన్న. రామ్మూర్తి అన్న ప్రతిపాదించిన 3 అంశాలను నేను సమర్థిస్తూ, ఏకీభవిస్తూ ప్రెస్ క్లబ్ పరంగా మా వంతుగా కూడా అందుకు కృషి చేస్తూ సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటున్నాను. 1959లో జన్మించినటువంటి మునీర్ అన్న మే 25న మరణించడం అత్యంత బాధాకరం. ఈ మే మాసమే సమాజ శ్రేయస్సు దృష్ట్యా నిలబడ్డ వాళ్లకు, సమాజ హితుల కోసం, పేదల కోసం, బడుగుల కోసం పనిచేస్తున్నటువంటి గొప్ప మహానాయకులందరూ పోతా ఉన్నారు. అందులో వాళ్ళ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కార్యదర్శి బసవరాజ్ కేశవరావు గారు కూడా చనిపోయాడు. అదే సమయంలో అన్న కూడా చనిపోయాడు. వీళ్ళందరికీ కూడా ఈ భారతదేశ విప్లవోద్యమంలో
ప్రజల కోసం పనిచేస్తూ అసలు భాష అమరవీరులందరికీ అన్నతో పాటు నివాళులు అర్పిస్తా ఉన్నా. మునీరన్న 1981 నుండి నాకు వ్యక్తిగతంగా నేను చిన్నోడైనా నాకు అన్నతో కలిసి నడిచిన ఆయన పెళ్లికి ఆయన జైల్లో ఉన్నప్పుడు స్వామాన జాగవరులు అందరితో కూడా వీళ్ళు ముందు నడితే వీళ్ళతో నడుచుకొని నేను చిన్నోని కావడం వల్ల నాకు యాక్సెస్ ఎక్కువ ఉండి అన్న వాళ్ళతోనే అన్ని విషయాలు మాట్లాడేటువంటి గిరిజన ఆదివాసీ కూడాలను నడిచి తిరిగి మొత్తం ఆ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తిరిగి వాళ్ళ కష్టాలని ఒక సీరియల్ లాగా రాసినటువంటి గొప్ప జర్నలిస్టు మునీరన్న. ఆయన కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా ప్రజల పక్షాన్ని నిలబడ్డ, జర్నలిస్టుగా ప్రజల పక్షాన్ని నిలబడ్డ, ఒక చిత్తశుద్ధితోని కమిట్మెంట్ తోని కొంతమంది వాళ్ళ దాదాగిరి గుండాగిరి చేస్తారు లేదా కూడా దందాగిరి చేస్తారు తప్ప ఆయన విలేకరిగిరి మాత్రమే చేసినటువంటి గొప్ప జర్నలిస్ట్ అని ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం మిత్రులారా. తన నేను ఎదుర్కొన్న పోయేది నిజంగా ఆయన ఇద్దరు కూర్చుంటే మాట్లాడుతూ ఉంటే ఇంతకుముందు మగాళ్ళు చెప్పినట్టు ఒక విశేషం ఉంటుంది, ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆయన మాటలు, ఆయన భాషలు, ఆయన చెప్పడంలో కూడా సైలెంట్గా మంచిగా చెప్తా ఉంటే చాలా మనకు అక్కడికి వచ్చే విషయాలు చెప్పాడు తప్ప వేరే విషయంలో జోగిపోడు. కానీ మునీరన్న ఆర్టికల్స్ కూడా జ్యోతిలో చదువుతూ ఉంటాడు. మునీరన్న ఆశయాల కోసం బ్రతికింది తప్ప కేవలం ధనార్జన కానీ అటువంటి అవి లేకుండా ఏదో ఆశయం ఉండాలి ప్రతి వ్యక్తికి. ఆశయం సిద్ధిస్తే ఈరోజు ఇంతమంది జ్ఞాపకం చేస్తున్నామంటే ఆయన యొక్క చేసిన పోరాటంలో మన సకల జిల్లా సమ్మెలో ముందుండి అధ్యక్షత వహించి దాన్ని బ్రహ్మాండంగా నడపడం జరిగింది. అటువంటి వ్యక్తికి మనం ఇలా ఘనంగా నివాళులర్పిస్తున్నందుకు మీ అందరూ ధన్యవాదాలు. సీనియర్ పాత్రికేయులు రామూర్తి గారు, అదేవిధంగా సభ నిర్వహిస్తున్నటువంటి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కుమార్ గారు, ఈ కార్యక్రమాలు అతిథిగా వచ్చిన అందరికీ, పెద్దలందరూ చాలా సమయము బాగుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి పేరు పేరు నమస్కారం తెలుపుతూ కోల్బెల్లికి సంబంధించిన ప్రముఖ పాలన వచ్చినటువంటి పిట్టల రాజేందర్ గారు, ఇప్పుడు గత నెల 25న మందమారి కేంద్రానికి పనిచేసినటువంటి పునరు గారు. సరే, కాలం ఎవరు ఆపదు, పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదనే సామెతను మనం గుర్తు చేసుకుంటే కొంతకాలం బాధ అనిపించినప్పుడు కూడా ఇది ఎవరికి తప్పదనే ఆలోచన కూడా మనకు వస్తుంది. ప్రతి ఒక్కరికి ఈ బాధను ఎవరో ఒకరు మనం భరించాల్సిన. అయితే మనం వెళ్ళిపోయిన తర్వాత నడుస్తున్న క్రమంలో ఈ సమాజంలో ఎలా బతికాము, ఎలా బతుకుతున్నాము, సమాజం పట్ల ఏ పని గౌరవంతో ఉన్నామనే విషయాన్ని ప్రజలు చాలా సీరియస్ గా గమనిస్తారు. ప్రజలు గొప్ప మేధావులు చాలా మంది అనుకుంటారు, ప్రజలందరూ కూడా జ్ఞాపక శక్తి మర్చిపోతారు అనుకుంటారు. కానీ ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ప్రతి ఆలోచనలు ఎవరు ఏ రకంగా ఉన్నారు, ముఖ్యంగా పాత్రికేయులకు సంబంధించి, రాజకీయ నాయకులకు సంబంధించి వాళ్ళ అబ్జర్వేషన్స్ ఎప్పుడు కూడా తప్పదు. వారిని ఇష్టపరిచడంలో ఈ సమూహం అంతా ఉంటుంది. అయితే మునీర్ గారి కోసం మనం మాట్లాడుతున్నప్పుడు అసలు సింగరేణి ప్రాంతంలో కోలుబెట్టు పరివాహక ప్రాంతం, గోదావరి పరివాహక ప్రాంతం, ఈ గోదావరి నీళ్లు తాగిన వాళ్ళందరికీ కూడా ఆ ఉక్రోషము, ఆలోచన, ఆ ఆవేశము అన్ని కూడా కలవదు. కేవలం పాత్రికేయులే కాదు, మనుషులకు కూడా ఆ భావం వస్తుంది. ఎందుకంటే ఈ ప్రాంతంలో జరిగిన ఉద్యమాలు, ఈ ప్రాంతంలో జరిగినటువంటి తిరుగుబాటు, ఈ ప్రాంతంలో జరిగినటువంటి అనేకమైన కార్యక్రమాలకు వాళ్ళు ప్రతినిధులుగా ఉన్నారు కనుక వాళ్ళకందరికీ కూడా ఆ ఆవేశం వస్తుంది. గోదావరి ఖనిలో ప్రెస్ క్లబ్ ద్వారా అన్ని వర్గ పార్టీలు, ట్రేడ్ యూనియన్స్ అందరితో ఈ యొక్క సంస్కరణ సభ జరగడం ఒక విధంగా బాధాకరం, మరి ఒక విధంగా చూస్తే గౌరవంగా ఇక్కడ భావించడం జరుగుతుంది. విషయం మొట్టమొదలుగా ఒక మిత్రుడు నేను వచ్చేసరికి గోదావరి ఖని వాళ్లకు ఎక్కువగా మాకు బాగా అనుబంధం ఉంది అన్నగారు అన్నప్పుడు మందమరిలో భూస్వామి హత్య కేసులో మునీరన్నకు యావజ్జీవ కారాగార శిక్ష పడినప్పుడు అతన్ని పేరోల్ పైన, పేరోల్ అంటే
శిక్ష పడినటువంటి ఖైదీలను మనం సెలవు కాలంగా ఇంట్లో తల్లిదండ్రులకు భార్యాభర్తలకు పిల్లలకు ఎవరికో బాగలేదని చెప్పేసి ఒక 10 రోజులు 15 రోజులు మనం తీసుకొని వస్తాం. అటువంటప్పుడు తీసుకొచ్చినప్పుడు అతను ఆ ఆర్డర్లో మనం షూరిటీగా అప్పుడు భాస్కర్రావు గారు కామ్రేడ్ భాస్కర్రావు గారు బ్రతుకునేవారు. షూరిటీగా ఇక్కడ ఉన్నటువంటి కామ్రేడ్ అంజయ్య తర్వాత ఇంకొక మిత్రుడు సర్వర్ వారు షూరిటీగా ఉండి ఇక్కడ సిఐ రెడ్డి ఏదో ఉండే ప్రకాష్ రెడ్డి గారు ఆ కాలంలో ఇక్కడనే ఉంచేసి ఇక్కడ మిత్రులతోటి ఇక్కడ ఈ గోదావరి కని మట్టితోటి అతనికి ఒక చిన్న రిలీఫ్ అనేది దొరకడం జరిగింది. అలాంటి అనుబంధం ఇక్కడ. అతను విడుదలైన తర్వాత కూడా ఎన్నో కష్టాలు నోచుకొని అమ్మ నాన్న వాళ్ళు లేరు ఇక్కడ. కేవలం మహిళా సమాఖ్య మహాలక్ష్మి అని వారు ఉండేది. వాళ్ళు తర్వాత అక్కడ ఉన్నటువంటి యూత్ రోజు రాత్రి అతని పక్కకు పడుకున్నప్పుడు కానీ లేస్తున్నప్పుడు కానీ వెళ్తున్నప్పుడు కానీ ఇటు గుండాలను వాళ్ళను వీళ్ళను పోలీసులను తప్పించుకోవడం కోసం ఒక దశల వారీగా దళాలుగా ఏర్పడి అతన్ని రక్షించుకున్నటువంటి గడ్డ మన్నమరి గడ్డ. మరి అటువంటి స్థితిలో ఈ కేసును నడిపించడంలో చాలా మంది సహకరించారు. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ యోధులు, అసలు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ఈ మర్డర్ కేసులలో అలాంటి కేసులలో ఎక్కువగా గతంలో సాయుధ పోరాటం అప్పుడు అనుభవం ఉందేమో కానీ ఈ తరంలో అలాంటి చర్యలకు ఉపకరించలేదు కాబట్టి వాడు భయపడి కుమారస్వామి గారు కూడా చేతులు ఎత్తేయడం జరిగింది ఆ టైంలో. అటువంటి పరిస్థితులప్పుడు నక్సలైట్లు మేము చేసే పని మా తమ్ముళ్ళు చేశారని చెప్పేసి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి కొంతమంది డాక్టర్లు ఒక కన్నాభిరాన్ అనే అడ్వకేట్ను తీసుకొచ్చి పౌర హక్కుల సంఘం నుంచి అతనికి బెయిల్ ఇప్పించడం జరిగింది. ఆ బెయిల్ వల్లనే అతను బయటకు వచ్చాడు, కష్టపడ్డాడు, అన్ని చేశాడు. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో ఎట్లా ఉన్నానంటే ప్రజలే సహకరించారు, కార్మికులే సహకరించారు, యూత్, మహిళలు. 30-40 ఏళ్ల సామాజిక జీవితం, ఎన్ని కోణాలు, ఎన్ని పార్శ్యాలు, ఎన్ని పోరాటాలు, ఎన్ని విజయాలు, ఎన్ని అపజయాలు, ఎంత ప్రభావం చేయగలిగే మనిషి. బతుకున్నప్పుడు మనిషి విలువ తెలియదు, పోతేనే అర్థమవుతుందని చెప్తే అది ఇప్పుడు మా అనుభవంలో కనిపిస్తున్నది. ఇప్పుడు మొదలన్న గ్రంథాలు రామాయణ భారతాలు ఏదో అరగంట పావుగంట సంస్మరణ సభలో చెప్పుకుంటే ఒడిసే వలపూత కాదు. అయితే జర్నలిస్టుగా మేము ఆయన నుంచి చూసింది ఇక్కడ ఓపెన్ కాస్ట్ కోసం పర్యావరణ పరిరక్షణ సమావేశం పెడితే రాయ కోసం మనం మాట్లాడుతున్నా అని, మరి ఎవరమ్మా నువ్వు మాట్లాడేదంటే రాయ కోసం మనం మాట్లాడుతున్నా అని ఆమె స్పీచ్ అంటే ఆమె బాధ చెప్పింది. మునీరు అది మాత్రమే రాసేది, ఆయన కలుపుతో రాయలే, వివేకీకరణం లేదు. క్యాప్షన్ కూడా నేను రాయ కోసం మనం మాట్లాడుతున్నా అని ఆంధ్రజ్యోతిలో క్యాప్షన్. ఒక రిపోర్టరు ప్రజల కోసం రాయాల్సిన వార్త ప్రాచుర్యం పొందితే, ప్రచురణకు నోచుకుంటేనే ఆ విలేకరి గొప్పడు, ఆ వార్త ప్రభావం ఉంటుంది. పత్రికలు కూడా ఇట్లాంటి విలేకరులు రాసే వార్తలు వింటే స్వభావము కలిగి ఉన్న పత్రికలు ఉండాలి. అవి లేకపోతే వీడు ఎంత పుట్టినప్పుడు వాట శిశువు బయటికి వెళ్ళాలి. సేమ్ పత్రికలు అప్పుడు అట్లా ఉండే, సమాజం అట్లా ఉండే. సమాజం నుంచి కుమారన్న చెప్పినట్టు అనేక దర్శనలు తల్లి గర్భంలో పుట్టినప్పటి నుంచి అనుభవించుకుంటూ వచ్చిన వ్యక్తులుగా ఉన్నాం కనుక అవి రాయగలిగినాం, అవి ప్రాచుర్యంలోకి వచ్చినాయి. ఇవాళ అవి చెప్పుకోగలుగుతున్నాం. క్షమించండి కాస్త ఆలస్యమైనందుకు. తెలంగాణ
తెలంగాణ ఉద్యమ సమయంలో సకల జనుల సమ్మె కొనసాగుతున్న సందర్భంలో నేను కొన్నిసార్లు మునీరన్నను కలవడం జరిగింది. అంటే ఆ సందర్భంలోనే నా తొలి కలయిక అన్నతోని వృత్తిపరంగా కొన్నిసార్లు కలవడం జరిగింది, మాట్లాడడం జరిగింది. అన్నలో గమనించింది ఆయనే నిరాడంబరుడే కాదు, నిగర్వి కూడా. ఒక్కసారి పరిచయం అయితే ఎన్నో సంవత్సరాల అనుబంధం ఉంది అన్న మాదిరిగా వ్యవహరించే తత్వం మునీరన్నది. అలాంటి మునీరన్న చనిపోయాడన్న విషయం వ్యక్తిగతంగా నన్ను, మా జర్నలిస్టు లోకాన్ని తీవ్రంగా కలవరపరిచింది. సమాజం కోసమే పనిచేసి అందరి చైతన్యం కోసం ముందుకు సాగిన మునీరన్న కేవలం వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.